ఇది కొత్త ప్రేరణ లభించింది. ఆ మహాత్మా గాంధీ से भी प्रेरित हुए. అంతేకాదు మహాత్మా గాంధీతో కూడా ఈయన చాలా అంటే ఇన్స్పిరేషన్ महात्मा गांधी కూడా వీరికి. इस कविता में कवि संदेश देते हैं कि जीवन में सुख और दुख दोनों का मिश्रण रहना है. ఈ కవితలో అమ్మ కవి ఏం చెప్తున్నాడంటే మన జీవితంలో సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి, రెండింటి కలయిక ఉండాలన్నమాట. दोनों के रहने से ही जीवन परिपूर्ण बनता है. అంతా సుఖంగా ఉన్నా బతకస్తులాగా తయారైపోతాం, అదే అన్ని కష్టాలున్నా కానీ మనకు బాధగానే ఉంటుంది. కాబట్టి మన జీవితం పరిపూర్ణం అవ్వాలి అంటే సుఖ దుఃఖాలు సమానంగా ఉండాలి. आप सन 1977 में स्वर्ग सिधारे. 1977లో ఈయన స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు చూడమ్మ పద్యాన్ని జాగ్రత్తగా నేను చదువుతాను, మీరు చూసుకోండి. మై నహీ చాతా చిరుసుక్, మై నహీ చాతా చిరుదుక్. నాకు ఎప్పుడూ సుఖం వద్దు, అలాగే నేను ఎప్పుడు దుఃఖాన్ని కోరుకోవటంలా. సుఖ దుఃఖి ఖేల్ మిచౌని కోలే జీవన్ అపనా ముఖ్. సుఖ దుఃఖకి ఖేల్ మిచౌని, సుఖ దుఃఖాలు అనే దాగుడు మూటల్లాగా జీవితంలో దాగుడు మూతల్లాగా ఉండాలి. అంటే కోలే జీవన్ అపనా ముఖ్. కాబట్టి ఇప్పుడు ఎలా దాగుడు మూతలు పిల్లలు ఆడతారు, కాస్త అంటే దాక్కోవడం, మళ్ళీ అవుట్ అవ్వడం, ఇలా దాగుడు మూతలు తెలుసు కదా మీకు. అలాగే ఈ సుఖ దుఃఖాలు కూడా ఒక దాని వెనకాల ఒకటి రావాలి. సుఖ దుఃఖకే మధుర మిలన్సే ఆ జీవన హో పరిపూర్ణ. సుఖ దుఃఖాల కలయికతోనే జీవితం పరిపూర్ణంగా అవుతుంది. ఫిర్ గన్ మే ఓజ్జల్ హో శశి, ఫిర్ శశి సే ఓజ్జల్ హో గన్. చూడండి, చంద్రుడిని కనుక మేఘాలు కప్పెట్టేసినాయి అనుకోండి, అదే కొంచెం అది ఏంటంటే అది దుఃఖంతో కూడుకుంది. ఎప్పుడైతే చంద్రుడు బయటకు వస్తాడో చాలా అది సుఖంతో కూడుకుంది అనమాట. ఈ విధంగా అప్పుడు చంద్రుడు ఇంకా కొంచెం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలాగే ఏ మేఘం అయితే చంద్రుడిని అడ్డుగా ఉందో ఆ మేఘం కొంచెం బయటికి కనపడకుండా మేఘం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా ఈ విధంగా సుఖ దుఃఖాలు కూడా ఈ విధంగానే ఉండాలి. జగ పీడిత హై అతి దుఃఖసే, జగ పీడితులే అతి సుఖసే. ఎక్కువ కష్టాలున్నా ప్రపంచానికి బాధే, అలాగే ఎక్కువ సుఖం ఉన్నా బద్ధకస్తులు తయారవుతారు. కాబట్టి అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. మానవ జగమే బంట్ జామే దుఃఖ సుఖసే ఔర్ సుఖ దుఃఖసే. ఈ మానవ జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి సమాన రూపంలో పంచబడాలి. అవిరత దుఃఖై ఉత్పీడన్, అంతులేని దుఃఖం చాలా బాధాకరం. అవిరత సుఖమే ఉత్పీడన్, అట్లానే అంతులేని సుఖం కూడా బాధాకరమే. దుఃఖ సుఖకి నిషా దివామే సోతా జగతా జగజీవన్. ఎలా ఉండాలంటే సుఖ దుఃఖాలు అనేవి ఎలుగు నీళ్ళలాగా, అంటే పగలు రాత్రిలాగా ఉండాలి. ఎలా అయితే సోతా జాగతా జగజీవన్, నిద్రపోతాం మళ్ళీ మేల్కొంటాం మళ్ళీ నిద్రపోతాం, ఈ విధంగా ఎలా ఉంటుందో సుఖ దుఃఖాలు కూడా అలా ఒకదాని వెనకాల ఒకటి ఉండాలి. యహ సాంజ్ ఉషాక ఆంగన్ ఆలింగన్ విరహ మిలనక చిరహాస అశ్రుమయ ఆనంద్ రే ఇస్ మానవ జీవన్ కా. यह सांझ उषा का आंगन आलिंगन विरह मिलन का చిరహాస అశ్రుమయ ఆనంద్ రే ఇస్ మానవ జీవన్ కా. చూడండి, ఈ మానవ జీవితం అనేది చిరహాస అశ్రుమయ ఆనంద్ అంటే ఎక్కువగా నవ్వు కన్నీరు, అంటే నవ్వు వెనకాల అంటే సుఖం వెనకాల అంటే బాధ వెనకాల సుఖం ఎంత హాయిగా ఉంటుందో అదే అన్నమాట ఈ జీవితం కూడా అంతే. ఎలాగైతే సాయంకాలం ఉషోదయం ఎలా అంటే విరహం, అంటే ఇప్పుడు ఉదాహరణకి రాత్రి అయిపోద్ది మళ్ళీ తెల్లవారుతుంది, అదేవిధంగా విరహం తర్వాత మళ్ళీ కలుసుకోవడం అనేది కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలాగే బాధల వెనకాల సుఖం కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి సుఖ దుఃఖాలు అనేవి మన జీవితంలో సమాన రూపంలో ఉండాలి అని చెప్పి కవి చెప్తున్నాడు. అచ్చా బచ్చో, ధన్యవాద్.